నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చారు. లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం మనగళం నినాదంతో పాదయాత్ర ప్రారంభించారు. ఇలా పాదయాత్ర పూర్తయిన ప్రతి 100 కిలోమీటర్ల దగ్గర ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మొదటి 100 కిలోమీటర్ల మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో గ్రామంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని లోకేష్ శిలాఫలకంలో పొందుపరిచి ఆవిష్కరించారు. మంత్రి హోదాలో ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో ఇక్కడ ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కావలసిన యంత్రాలు, పడకలు, ప్రత్యేకమైన నీటి శుద్ధి పరికరాలను కేంద్రంలో ఏర్పాటు చేశారు అధికారులు. గతంలో బంగారుపాళ్యంతో పాటు అరగొండ, ఐరాల తదితర ప్రాంతాలకు చెందిన 72 మంది డయాలసిస్ రోగులు ప్రస్తుతం చిత్తూరుకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ కేంద్రం పూర్తి స్థాయిలో ఏర్పాటైతే వారందరికీ ఉపయోగకరమని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఇక ఏపీలో వరద బాధితుల సహాయార్థం మోల్టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ విరాళం అందజేసింది. మంత్రి నారా లోకేష్ కు హైదరాబాద్ లోని నివాసంలో ఆ సంస్థలో ఉపాధ్యక్షుడు ఆది విష్ణు సందీప్ 25 లక్షలు విరాళం అందించారు. అలాగే ప్రయూనిక్ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ చిగురుపాటి 15 లక్షల విరాళం చెక్కును ప్రముఖ గుండె వైద్య నిపుణులు గోపాలకృష్ణ గోఖలే 10 లక్షల చెక్కును మంత్రికి అందించారు. అంతేకాదు వరద బాధితులను ఆదుకునేందుకు దీవి సంస్థ 5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ సంస్థ సీఈఓ దీవి కిరణ్ హైదరాబాద్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్ ను అందజేశారు. వీటితో పాటుగా దీవి సంస్థ ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ కు మరో 4.8 కోట్లను అందజేసింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.